నీ ఎవ్వ ఏం ఆడిర్రువే. గా ఆస్ట్రేలియా నేలలు జుంబాంబే నేల మీద ఆడినట్టు, గా పాకు నేలలు నెదర్లాండ్ నేలను జపరుతున్నట్టు, మావో నేలలు నేపాల్ నేలను చూపినట్టు అబ్బబ్బబ్బా ఏం ఆడిర్రువే. అవునే విరాటు, గుల్లుచుకొని ఆడేతోళ్ళు గిట్ట తెగబడి జపరిస్తారని నేనైతే బొత్తి గనకలే చూడే. ఎంత తెగబడి జపరిచినా ఏం లాభమే రోయితు. నీ ఎవ్వగా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ని రవీంద్ర గడు తన్నుకొని వినడు. వారిని కాన్వే బ్రో, ఇంకా పిల్లల్ని ఎంకరేజ్ చేసేది పోయి ఇదేందివే ఇది పిల్లగాన్లక్క గట్ట చెప్పే రోహిత్ అన్న. నీ ఎవ్వ మ్యాచ్ అయిపోయినాల నుంచి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ షేర్ సగం అని ఒకటే పొట్టుకు పెట్టినాడే. నేనైతే నీ ఎవ్వ బొత్తిగియ్యా. ఎందుకేవులే, నువ్వు 120 చెప్తే నేను 150 చూపినా. గద్దేడిది మగ్గాలు ఏం చూసి ఇచ్చిర్రో నాకైతే బొత్తిగా అర్థం కాలే. ఓసిని గా తొక్కలో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కోసం పిల్లలు లొల్లి పెట్టుకుంటే పిల్ల చేష్టలే అనుకోవచ్చు, కానీ నువ్వు కూడా ఏందివే కానివే. ఇంకా లాభం లేదు, నెక్స్ట్ మ్యాచ్ కి నేను వస్తా. మన ఓనిగాళ్ళందరికీ మన రూల్స్ పద్ధతులు ఇంకో తూరి గుర్తు చేస్తా. చెయ్యాల్సిందే. అన్నో వద్దన్నో నువ్వంత పని చేయాకే నీకు పుణ్యం ఉంటది. నువ్వు వత్తేరా గాని మళ్ళా మన పద్ధతులు రూల్స్ మాత్రం చెప్పాకే. నీ ఎవ్వ గిప్పుడే బండ్లు మంచి ఊపు మీద ఉన్నాయి. ఆయనతో నువ్వు మళ్ళా క్లాసు తీసుకుంటే మళ్ళా మన ఓనిగాళ్ళు గుల్లించుకొని ఆడతారే. అర్థం చేసుకో. ఏ గది పక్కన పెట్టేకేను మామ, అంతా సరే గాని మ్యాచ్ చూత్తివేలేనా? సూత్తి తమ్ముడు, మరీ అంత అగ్రెషన్ పనికిరాదనిపించిందివే. వారిని గదే ఉండాలన్న లాస్ట్ లా గారన్ రేటే మనకి మిట్ట మీద మిండగాన్లక కీ రోల్ ప్లే చేస్తదే. గది సరే గాని ఇంకా ఏం గమనెత్తివే? ఇంకేముందివే, గా రవీంద్ర గాడు T20 లక సప్పరిచ్చినాడు. గా కాన్వే గాడు నేను లేని లోటు తీర్చిండు. గా షాట్నర్ గాడు ఎప్పుడులకనే పుల్లలు వీకినాడు. ఇంకేముంది, కేల్కతం దుకాన్ బంద్ 2 పాయింట్లు వచ్చేసినాయి. అంటే ఏం దక్కేను మామ నీకు? గబ్బక్కనేలు షాట్నర్ గాడే కానొస్తున్నాడు గాని నీ ఎవ్వ నేను యాడగాని రాలేనా? అరే వరుసగా 6లు 4లు జప్పరెత్తున గారు రూటు గాని బురుకు గాని ఇద్దరిని పిసికేసినది నేనే. నీ ఎవ్వ ఇంకా గిట్టయితే లాభం లేదే. మళ్ళా తూరు ఇద్దరిని కాదు 5-6 మందిని పిసికి పడేస్తా, నేనేందో చూపిస్తా. ఎస్, మనకు ఇలాంటి హెల్తీ కాంపిటీషన్ బ్యాటర్ వే బౌలర్ వేరా నాకు అర్థం కాదు. నీ ఎవ్వ బ్యాటర్ వేయండి, వేసిన 3 ఓవర్లకే 2 దగడు వికెట్లని పీకి పడేసినావంటే గ్రేట్ వే. ఇంకా అయిపోయిందే నీ భజన. నీ ఎవ్వ వికెట్ ఇత్తే మెయిన్ బౌలర్లకి ఇయ్యాలి, అంతేగాని గిట్ట పార్ట్ టైం బౌలర్లకి ఇయ్యడం ఏందివే నాకు అర్థం కాదు. ఓసి నీ గిది బాగుందే, నీకంటే ఎక్కువ జోపినా. మన ఓనిగాళ్ళలో టాప్ స్కోరర్ ని నేను ఆ మాత్రం కూడా జోపకొనింటే మనం 200లకే ముదురుకుంటుంటిమి. ఇంకా నన్ను మెచ్చుకునాల్సింది పోయి పార్ట్ టైం బౌలర్లు మెయిన్ బౌలర్లు ఏంది నాకు అర్థం కాదు. ఇదో రూటు యా మాటకా మాట చూర్రా. డిపెండింగ్ ఛాంపియన్స్ ఇజ్జత్ మొత్తం పీకింది. పీక్తదన్నా పీక్తది, ఎందుకు పీకదు? లాస్ట్ సారి తొండి ఆడి ఫైనల్ గెలిచిర్రు. గందుకే గిదంతా ఎట్టుంది రివెంజ్? మర్యాదలలో ఏం లోట్లు పాటలు లేవు కదా. ఏమన్నా తక్కువైతే సిగ్గు లేకుండా చెప్పరి, సెమీస్ల భర్తీ చేస్తాం. వా పైనుంచి కింది దాకా అందరు సపరిచతలో ఉన్న తెల్లనైన్లే ఫస్ట్ మ్యాచ్ లో పీకిర్రంటే నీ ఎవ్వ మా పరిస్థితి తలుచుకుంటేనే దడగుడుతాంది. అసలే సౌత్ ఆఫ్రికన్ నైన్ల దాంట్లో తెల్ల నైన్లు నల్ల నైన్లు మిక్సింగ్ అయి ఉన్నారు. ఏమైతుందో ఏమో. ఓ రేషనకగా గీ బుమ్మని పెట్టుకుని ఎందుకు బిత్తరు పోతావులే. ఓ 800 ఫోన్ పే చేయి, మా ఓనియాల వీక్నెస్ లన్నీ PDF చేసి వాట్సాప్ లో పంపిస్తా. ఊసిని నీ ఎవ్వ బుమ్మో, డిప్ప మీద 2 ఇస్తే నీ గుండు 2 ముక్కలైతే చూడు. అరే అందరికి టిప్స్ ఇస్తున్నావు బాగుంది. నీ ఎవ్వగా తొక్కలో పైసల కోసం మన ఆపోనెంట్లకు కూడా టిప్స్ ఎవడైనా ఇస్తాడా? మళ్ళా మా కర్మ కొద్ది టీం కి కెప్టెన్వి కదనే. వా నైనా రబడే తమ్ముడు, నువ్వు డిప్ప మీద కొట్టినా మసాజ్ చేసినా తమ్ముడే టిప్సే. గీ ముచ్చటలో మాత్రం నీ ఎవ్వ తగ్గేదేలే. నెక్స్ట్ IPL లో ఒక కొత్త టీంని కొనాలే, దానికి కెప్టెన్సీ చెయ్యాలే, కప్పు కొట్టాలే. బువమన్నవు నీకు పుణ్యం ఉంటదే. నీకు 800 కాదు 900 ఇస్తా. ఫస్ట్ గా బంగ్లానాయలను ఎట్టబిస్కాలనో చెప్పే. ఏం లేదు జుర్ర కాంతమ్ముడు, గా బంగ్లానాయలు ఉత్త తులగనాయలు. వానిగాలు సందు దొరికితే చాలు ఎప్పుడెప్పుడు మానకడింగ్ చేద్దామా అని చూస్తుంటారు. మీరు మాత్రం జర భద్రంగా ఉండాలా చూడరి. వానిగాల పుల్లలు వీకాలంటే మొత్తం టాస్ బాల్ వేయాలా చూడరి. సారం లేని నాయలు గానే పైకి లేపుతారు, పిసికి పడేయర్రి. నిజంగా కదనే బువమ్మ, నీ తానా టిప్స్ తీసుకుని పోయినా బాగుండు. మళ్ళా తూరైతే 200 ఎక్కువైనా పర్లే, ఖచ్చితంగా తీసుకుంటేనే. నిజం చెప్పే, నీ టిప్స్ వర్కౌట్ అవుతాయి కదా. వాలిగా ఎందుకు వర్కౌట్ కావులే? గిడ రాత్రులు నిద్ర లేకుండా టిప్స్ రాస్తున్నా. అంతెందుకు లేక కెప్టెన్సీ మీటింగ్ లో కూడా నిద్ర పోయినది ఎందుకు అనుకున్నావు? టిప్స్ ఆలోచించనీకనేరా బాబు, అర్థం చేసుకోరువే నా కమిట్మెంట్ ని. వా బువమన్నా, నువ్వు తోప్ తురునే. నీ ఎవ్వరిని ఊపు చూస్తుంటే మా ఇండియా వాళ్ళు కూడా రేపు టిప్స్ చెప్పేటట్టు నువ్వు. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. గట్టనే మీ ఒపీనియన్ అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.